రైట్ సార్. ఈరోజు ఉదయం సుమారు 5:25 సుల్తాన్పూర్ టోల్గేట్ దాటిన తర్వాత ఓవరాల్ పైన కార్ యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు లాషన్ అంతే గారు చనిపోవడం జరిగింది. పిఏ డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. అతను శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సదాశివపేటలో ఒక దర్గాకి వెళ్ళేసి అక్కడ మొక్కు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో అర్లీ మార్నింగ్ అల్పారం గురించి చెప్పి సంగారెడ్డి వైపు వస్తున్నారు. ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది, బండి కంట్రోల్ కాలేదు. ఒక ఎదురుగా పోతున్న వెహికల్కి ఏదో హిట్ ఇచ్చినాడు. అనుకున్న వెహికల్ ఎదురుగా చిన్న వెహికల్ తగిలిచ్చేసి ఏదో వెహికల్ తగిలినాడు. తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కారు గుర్తుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఆ కారు డైరెక్ట్ వెళ్ళేసి ఆ రైలింగ్ హిట్ ఇచ్చేసరికి దాంట్లో ఎమ్మెల్యే గారు అతుక్కపోయినారు. ఒక 20 నిమిషాల లోపల ఎమ్మెల్యే గారిని మేము ఈ ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. అక్కడ విషయం చనిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఆ పిఏ పరిస్థితి ఎలా ఉంది? పిఏ బాగానే ఉన్నాడు, కాలు ఇరిపోయింది, అవుట్ ఆఫ్ డేంజర్, ఓన్లీ ఫ్రాక్చర్ ఇంజరీ ఉందని చెప్పింది. 24 years. 24. సార్, ఆ వెహికల్ అన్నారు కదా, వెహికల్ ఏమైనా ట్రేస్ అవుట్ చేశారా? ఇదే వెహికల్ వేరే వెహికల్ గుద్దిందని చెప్పారు. ఆ వెహికల్ కుదరలేదు. వీళ్ళు కొంచెం హాస్పిటల్గా వచ్చి వెనక ఇట్టించి మళ్ళీ సరిపోయినటువంటి అతను లేదు అప్పటికి అన్కాన్షియస్ ఉంది. హాస్పిటల్ తీసుకొచ్చేసరికి బ్రాడెడ్ అని చెప్పారు.